ఉంది అన్నట్టుంది. కానీ ప్రతిదీ కూడా క్యాన్సర్లు పెరిగిపోతున్నాయి, రోగాలు పెరిగిపోతున్నాయి, మానసిక ఒత్తిడి పెరిగిపోతున్నాయి, బీపీలు, డయాబెటీస్లు, భార్యాభర్తల మధ్య విడాకులు, డ్రగ్ అడిక్షన్స్, పిల్లలు చెడిపోవడం, అంటే కొన్ని లక్షల సమస్యలు తలెత్తుతున్నాయి. అంటే పూర్వకాలం కూడా సమస్యలు ఉండే, అది వేరే రకం సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అంతగా ఉండకపోయేది. ఇప్పుడు 10 మంది పిల్లలు ఉండేది, ఎవరో ఒకరు చనిపోయేవారు. కానీ ఇప్పుడు ఉన్న 2 పిల్లల్లో 2 ఏమో అవుతుంది, కిడ్నీ ప్రాబ్లము, లివర్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము, స్టంట్ వేయడం, ఇట్లా అయిపోతుంది. అయితే అందరూ ఏమనుకుంటుంటే మేము ముందుకెళ్తున్నాం అనుకుంటున్నారు, కానీ యాక్చువల్లీ వాళ్ళు కిందికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఏం పట్టించుకోవట్లేదు. మానవ జన్మ వచ్చింది ఎందుకంటే కోట్ల జన్మల తర్వాత ఈ మానవ జన్మ వచ్చింది మనం భగవంతుడు సేవ చేయడం కోసం. ఈ చావు, పుట్టుక, ముసలితనం రోగం తప్పించుకోవాలి. నువ్వు ఎన్ని రాకెట్లు క్రియేట్ చేసినా, ఎంత టెక్నాలజీ చేసినా, ఇట్లాంటి ఫోన్లు ఎన్ని తయారు చేసినా మనం చావు లేకుండా చేసుకోవాలి, మళ్ళీ పుట్టుక లేకుండా చేసుకోవాలి, మళ్ళీ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళాలి. అది మన పని. అందుకే మనిషి జన్మ వచ్చింది.